ఇదేంటంటే జొన్న పిండి అండి. జొన్న పిండితోని నేను గంజి పిండి పెడుతున్నాను. ఇంకా చాలామంది బియ్యం పిండితోని పెడతారు. బియ్యం పిండితోని కూడా పెట్టుకోవచ్చు, ఈ జొన్న పిండితోని కూడా పెట్టుకోవచ్చు. జొన్న పిండి అంటే హెల్తీ ఫుడ్. ఎందుకంటే మనం ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి కొంచెం హెల్తీ ఫుడ్ కూడా తీసుకోవాలి. జొన్న పిండితోని కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఎల్లిపాయ జీలకర్ర వేయాలి. బాగా మెత్తగా దంచిన అవసరం లేదు, ఇట్లా దంచుకుంటే సరిపోతుంది. మిర్చి వేస్తున్నాను. మిర్చి మనము ఎండిన కారం కూడా వేసుకోవచ్చు. ఇంకా మిర్చితోనైతే టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి కూడా నేను ఇట్లా దంచేసుకున్నా, మెత్తగా దంచలేదు. పచ్చిమిర్చితో చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఎండిన కారంతో కూడా బాగానే ఉంటుంది. ఉల్లిగడ్డ కూడా నేను కొంచెం ఇట్లా దంచాను. కొంచెం ఇట్లా కట్ చేసేసాను. ఉల్లిగడ్డ అయితే ఎక్కువ వేస్తున్నాను. ఉల్లిగడ్డ అయితే ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు వేస్తున్నాను, మెంతి వేస్తున్నాను, కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. శనగపప్పు, నువ్వులు కూడా వేసుకోవచ్చు, కానీ నేను శనగపప్పు వేస్తున్నాను. మనకి సాల్ట్ మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. పిండి అయితే పిసకడం అయింది. పిండి అయితే పిసికాను. అయితే పెనం పైన పెడుతున్నాను. గంజు గుణంగా పెట్టుకోవచ్చు. ఇంకా ఆయిల్ రాయాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇట్లా పెనం వేసి దీని వెడల్పు మొత్తం అనాలి. కొందరికి గంజు గుడంగా పెట్టుకుంటారు. అంటే దీనికి ఇట్లా వెడల్పు ఉన్నదానికి పెట్టుకుంటే మనకి మంచిగా పలసగా వస్తుంది. బాగా మందం ఉన్న బాగుండదు. దీనికి చిన్న చిన్నగా కొంచెం ఇట్లా రంధ్రాల్లాగా చేసుకోవాలి. పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పైన మనం ఇలా మూత పెట్టేసుకోవాలి. గ్యాస్ అయితే ఫుల్ పెట్టద్దు, సిమ్ల మీద కావాలి. ఆ జొన్న పిండితో గంజి పిండి రెడీ అయిపోయింది. మనము మళ్ళీ తింపేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా వేసుకోవాలి.